పెట్టి మనము వేదానుకూలమైన మన ఆత్మకు అనుకూలమైన సంవిధానాన్ని నిర్మించాలి. అదే విధంగా పాఠ్యక్రమం తయారు చేయాలి. అదే విధంగా దేశం మళ్ళీ ఆర్యావర్తంగా మారిపోతుంది. అంతవరకు నేను వదిలిపెట్టేది తెలియదు. మనమందరం దాని కొరకు ఈ సంవిధానము దూరం అవుతుందని నమ్మకం ఎవరో నాకు అనిపించలేదు. నిశ్చితంగా దూరం అయిపోయింది. ఒక గాలి వచ్చిందంటే మేఘాలండి కొట్టకపోతే ఇక్కడ ఆ లక్ష్యాన్ని మీరు దృష్టి ఉంచుకోరండి. ఒక చిన్న విద్యాలయం ద్వారా సాధ్యమంటే ఏదైనా ఖచ్చితంగానే ప్రారంభించింది. 39 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 6 ఆర్ష గురుకులాలు అయితే అని సమస్త భారతదేశంలో ఉన్న సంఖ్య కంటే కేవలం ఆంధ్రప్రదేశంలో గురుకులాల సంఖ్య ఎక్కువైతుందని అనుకోలేదు. అవి అయినా ఈనాడు అదేవిధంగా అనుకుంటున్నాను ఈ సంవిధానం కూడా పక్కకు వెళ్ళిపోతుంది. మన ఆత్మకు అనుకూలమైన సంవిధానాన్ని మనం రచించగలుగుతాం, దాన్ని మనం చూడగలుగుతాం. ఆ విధంగా మనం ఉన్నతిని సాధించగలుగుతాం.